రేయ్, ఆ హాల్ టికెట్ తెచ్చిరా, ఈరోజు రిజల్ట్ అంట, చెక్ చేస్తాను. సరే అన్య. ఇదిగా అన్య. పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో టెన్షన్గా ఉంది. రేయ్, ఫెయిల్ అయ్యావేరా? నువ్వు బాగా చదువుకుంటావని స్కూల్కి పంపించి చదివిస్తుంటే నువ్వెందుకు ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యావు? నేను బాగానే రాశాను అన్నయ్య. మనకి అమ్మ నాన్న లేరని నీకు కష్టపడి చదివిస్తున్నారా? నువ్వు చదవడానికి ఇంకా పనికిరావు కానీ రేపు నుంచి పనికి వెళ్ళు. కష్టం అంటే ఏంటో తెలుస్తుంది. నీ మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నారా, నా ఆశలన్నీ నిరాశలు చేసావు. ఛీ! నేను ఇంకా బతకను. నేను ఇంక బ్రతకను. నేను బ్రతుకుంది ఏం ప్రయోజనం? నన్ను ఎవరు చూసినా ఎగతాళి చేస్తారు. ఇంక చనిపోతాను. ఎందుకు ఈ జీవితం? ఆడని కేడుస్తున్నాడు చెట్టు దగ్గర. అమ్మో, ఊరేసుకుంటున్నాడు. ఆడికేం చెప్దాం. అన్నయ్య శివగాడు అక్కడ ఊరేసుకుంటున్నాడు. ఎవరా? ఎక్కడరా? ఎవరు లేరు. ఇంక చనిపోతాను. రే శివా, రే ఎందుకురా చనిపోవాలనుకుంటున్నావు? నేను 10th క్లాస్ ఫెయిల్ అయ్యానని ఇంట్లో అన్నయ్య తిడుతున్నాడు అన్నయ్య. ఫెయిల్ అయినంత మాత్రాన చనిపోవాలా? తిడతాడు మీ అన్నయ్య కదా. మీ అన్నయ్య కాకపోతే ఇంకెవడో తిడతాడు. రాత్రి బావులు కష్టపడి చదివించాడు మీ అన్నయ్య. ఆడున్న ఒక మాట పడలేవా? పబ్లిక్ లో ఫెయిల్ అయితే సప్లిమెంట్ లేదనుకుంటున్నావా? ఇంకెలా రాస్తానన్నయ్య? పబ్లిక్ లో ఫెయిల్ అయ్యాననేసి అన్నయ్య రేపు నిన్ను పనికి వెళ్ళమంటున్నాడు అన్నయ్య. మీ అన్నయ్యతో నేను మాట్లాడతాను. సప్లిమెంట్ లో ఎగ్జామ్స్ పాస్ అయ్యి చూపించు. పదా. రే తమ్ముడు, తమ్ముడు, రేయ్. ఇదేంటి తమ్ముడు లేడేంటి ఇంట్లో? రేయ్, ఏమైందిరా? ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోయాడని సూసైడ్ చేసుకోబోయాడు. అవునా? ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూడరా, నెక్స్ట్ టైం ఖచ్చితంగా పాస్ అవుతాడు. చదువు మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి ఎన్ని ఛాన్సులు ఇస్తే మాత్రం ఏం లాభం రా? ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యాడని చెప్పేసి వాడు మనసు గాయపడేలా మాట్లాడి వాడు చనిపోయేలా చేస్తావా? ఇంకో ఛాన్స్ ఇచ్చి చూడరా, ఈసారి ఖచ్చితంగా పాస్ అవుతాడు. ఒకవేళ ఫెయిల్ అయితే నువ్వు చెప్పిన మాట వింటాడు. అయినా వాడు దేంట్లోనే ఓడిపోతే నువ్వే దగ్గరుండి సపోర్ట్ ఇవ్వాలరా. నువ్వే వాడిని డిస్కరేజ్ చేస్తే వాడు చనిపోకుండా ఇంకేం చేస్తాడరా? ఇప్పటి నుంచి వాడికి తోడుగా ఉంటాను. వాడి మనసు గాయపడేలా ఇంకెప్పుడు మాట్లాడను.